హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? సో అందరూ బాగానే ఉన్నారు అనుకుంటున్నా. ఇకపోతే ఇవాళ మన వీడియో ఏంటంటే ఫ్రెండ్స్, సో టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానంకి సంబంధించి మనకు ఎస్వి జూనియర్ కాలేజ్ ఉంది కదా. సో ఆ కాలేజ్కి మనకు 2023 అడ్మిషన్స్ అయితే ఓపెన్ అయిపోయాయి ఫ్రెండ్స్. సో నేను ఆల్రెడీ అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉన్నాను. ఇకపోతే చాలామంది అయితే అడిగారు సో ఎలా అప్లై చేసుకోవాలో వీడియో చేయమని అయితే. సో నేను ఇప్పుడు అయితే కొంచెం లేట్ అయింది, బట్ వీడియో అయితే ఫుల్ వీడియో అయితే చేస్తున్నా ఫ్రెండ్స్. సో ఈ వీడియో ఏమంటే పార్ట్స్గా అయితే డివైడ్ చేస్తా ఫ్రెండ్స్, అప్లోడ్ చేస్తాను వీడియో అయితే. ఎందుకంటే సో అప్లై చేసుకోవడానికి లెంతీ ప్రాసెస్ అనమాట. ఈ వీడియో ఏమంటే మీ మొబైల్లోనే ఎలా అప్లై చేసుకోవాలో సో స్టెప్ బై స్టెప్ అయితే చెప్తా ఫ్రెండ్స్, మీరైతే ఫాలో అయిపోండి. ఇకపోతే ఫ్రెండ్స్ వీడియోని 1-2 సార్లు అయితే క్లియర్ కట్గా అయితే చూడండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. సో 10th క్లాస్ ఎవరైతే కంప్లీట్ చేశారో బోత్ ఏపీ అండ్ తెలంగాణ స్టూడెంట్స్ అయితే, సో ఎవరెవరైతే 10th క్లాస్ కంప్లీట్ చేశారో వాళ్ళు ప్రతి ఒక్కరైతే ఈ ఎస్వి జూనియర్ కాలేజ్కి అయితే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. సో అమ్మాయిలు అబ్బాయిలు కూడా అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇకపోతే ఫ్రెండ్స్ ప్రాసెస్ అనేది ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్టార్ట్ అయితే చేసేద్దాం. ఇకపోతే ఫ్రెండ్స్ కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ప్రొవైడ్ చేసి ఉన్నాను ఆల్రెడీ, కాకపోతే మీరు వెంటనే ఓపెన్ అయితే చేయకండి. సో ఫస్ట్ వీడియో అయితే చూడండి. సో మీరైతే లింక్ ఓపెన్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా అఫీషియల్ వెబ్సైట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ జూనియర్ కాలేజ్ అని ఉంది కదా, ఇక్కడైతే క్లిక్ చేసేయండి వెంటనే అయితే మీరు. సో ఫ్రెండ్స్ మీరైతే స్టెప్ బై స్టెప్ అయితే ఫాలో అయిపోండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, సో మీరైతే అగ్రి అనే పాయింట్ మీద అయితే క్లిక్ చేసి సో ఎస్ ఐ యాక్సెప్టెడ్ అయితే క్లిక్ చేసేయండి. సో నెక్స్ట్ కూడా అంతే ఫ్రెండ్స్ మనకి. సో నెక్స్ట్ కూడా ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ని ఎస్ ఐఎమ్ యాక్సెప్టెడ్ అని అయితే క్లిక్ చేసేయండి. ఇకపోతే ఫ్రెండ్స్ ఇది ఫస్ట్ స్టెప్ అనమాట. క్లియర్గా అయితే చూడండి ఫ్రెండ్స్. మీరు ఏం చేయాలంటే సో న్యూ రిజిస్టర్ మీద అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ ఉంది కదా, మీరు చూస్తున్నారు కదా. సో న్యూ రిజిస్టర్ మీద అయితే క్లిక్ చేసిన వెంటనే మీది సింపుల్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ప్రాసెస్ అనేది మీ మొబైల్లోనే చేసుకోవచ్చు. సో నేను మొబైల్లోనే చేస్తున్నా యాక్చువల్ చెప్పాలంటే. ఇక్కడ చూడండి స్టూడెంట్ ఫోటో, మీ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి, పర్ఫెక్ట్గా ఉండేది అయితే ఇవ్వండి. సో ఫైల్ నేమ్ ఇక్కడ చూస్ ఫైల్ ఉంది కదా, అక్కడ సెలెక్ట్ చేసుకున్న వెంటనే 100 KB ఉండాలి ఫ్రెండ్స్ ఫోటో అయితే. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ మొబైల్ నెంబర్ అయితే ఇక్కడైతే ఎంటర్ చేసేయండి. సో ఎంటర్ చేసిన తర్వాత క్యాప్చా ఎంటర్ చేసి సో సబ్మిట్ మీద అయితే క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక్కడ సబ్మిట్ ఆప్షన్ ఉంది కదా, సబ్మిట్ చేసిన వెంటనే ఫ్రెండ్స్ మీకైతే సో ఈ విధంగా అయితే వస్తాయి. ఇకపోతే ఫ్రెండ్స్ నెక్స్ట్ స్టెప్ వచ్చి మీరు రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకున్న వెంటనే అయితే సో నెక్స్ట్ మీరైతే డైరెక్ట్గా లాగిన్ అయితే అయిపోండి ఫ్రెండ్స్. ఇక్కడైతే మీకు లాస్ట్లో లాగిన్ అని కనపడుతుంది కదా, సో లాగిన్ అయితే కొట్టండి. సో లాగిన్ కొట్టిన వెంటనే మీరైతే స్టూడెంట్ ఐడి ఆర్ మొబైల్ నెంబర్ అని అయితే అడుగుతుంది అనమాట. సో స్టూడెంట్ ఐడి అనేది ఎక్కడ ఉంటుంది అన్న విషయానికి వస్తే సో చాలామందిలో అయితే డౌట్ ఉండొచ్చు. సో మీరు ఏ నెంబర్తో అయితే రిజిస్టర్ అయింటారో ఆ మొబైల్ నెంబర్కి అయితే మీకు స్టూడెంట్ ఐడి వచ్చేసి ఉంటుంది. సో కావాలంటే మీరు వెనక్కి వెళ్ళి అయితే చెక్ చేసుకోండి. సో మెసేజెస్లోకి వెళ్ళి అయితే సో స్టూడెంట్ ఐడి అండ్ పాస్వర్డ్ మీరు ఆల్రెడీ సెట్ చేసుకుంటారు కదా, సో ఆ పాస్వర్డ్ అనేది అయితే ఇక్కడ ఎంటర్ చేసేసి సో లాగిన్ మీద అయితే క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. మీరైతే డైరెక్ట్గా అయితే మీకు లాగిన్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో నేనైతే లాగిన్ చేస్తాను చూడండి ఇక్కడ. సో ఆల్రెడీ ముందే సేవ్లో ఉందన్నమాట. సో లాగిన్ చేసి పెట్టున్నా నేనైతే. సో ఫ్రెండ్స్ మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో పెట్టాను, మీరైతే అక్కడ కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్. సో ఏమైనా డౌట్ ఉంటే లాగిన్ ప్రాబ్లం ఉన్నా కానీ అలా అయితే. సో ఇక్కడైతే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, లాగిన్ అయితే అయిపోయాను నేనైతే డైరెక్ట్గా అయితే. సో లాగిన్ అయిన వెంటనే మనకైతే ఫ్రెండ్స్ ఇంకా కొన్ని స్టెప్స్ అయితే ఉన్నాయన్నమాట. సో నేను అందుకే స్టెప్ బై స్టెప్ అయితే సో పార్ట్ 1 పార్ట్ 2 వీడియో పెడతాను ఉండేది. ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, క్యాండిడేట్ డీటెయిల్స్ మీద అయితే క్లిక్ చేసేయండి వెంటనే. సో ప్రతి ఒక్కటి ఎంటర్ చేయాల్సి ఉంటుందన్నమాట మనమైతే. సో క్యాండిడేట్ డీటెయిల్స్ ఫ్రెండ్స్, మన పర్సనల్ డీటెయిల్స్ అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమి అని అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఫ్రెండ్స్ ఇక్కడైతే చెప్తా చూడండి. సో మీరైతే కేర్ఫుల్గా అయితే వినండి ఫ్రెండ్స్ ఇక్కడ. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్సనల్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో అప్లికెంట్ డీటెయిల్స్ అని ఇక్కడ ఉంది కదా. సో నేమ్ ఆఫ్ ది అప్లికెంట్, ఫుల్ నేమ్ అండ్ సర్ నేమ్ విత్ ఇన్ బ్లాక్ లెటర్స్ అంటే సో క్యాపిటల్ లెటర్స్ అయితే మీరైతే ఎంటర్ చేసేయండి. అది కూడా ఎస్ఎస్సి మీ మార్క్ లిస్ట్ ఉంటుంది కదా 10th క్లాస్. సో మార్క్స్ హాల్ టికెట్ ఎస్ఎస్సి ఉంటుంది కదా, దాన్ని బేస్ చేసుకొని మీరైతే సో నేమ్ అనేది అయితే ఫుల్ నేమ్ అయితే ఎంటర్ చేసేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. సో జెండర్ అయితే ఎంటర్ చేసేయండి ఫ్రెండ్స్. ఆధార్ నెంబర్ అయితే ఇవ్వండి. సో ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన వెంటనే సో మీ అడ్రస్ అయితే ఇక్కడ ఎంటర్ చేసేయండి ఫ్రెండ్స్. సో తర్వాత మండల్, విలేజ్ అండ్ సో సచివాలయం నేమ్ విషయానికి వస్తే ఫ్రెండ్స్ మీ ఉంటుంది కదా మీ ఏరియా, సో స్ట్రీట్ నేమ్ ఇచ్చిన చాలు, ఇక్కడ ఏం ప్రాబ్లం అయితే ఉండదు. సో హ్యాబిటేషన్ అంటే సో లొకేషన్ పెడితే చాలు మీ ఊరిది. సో ఆల్రెడీ ఫోటో అయితే ఉంటుంది ఫ్రెండ్స్. స్టేట్ అయితే ఎంటర్ చేసేయండి. సో ఏ డిస్టిక్ మీరు అన్న దానిపైన అయితే ఖచ్చితంగా అయితే ఇవ్వండి, ఎందుకంటే మీకు సెలెక్షన్స్ చేసేటప్పుడు డిస్టిక్ మీదే మీకు డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో పిన్ కోడ్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. కంట్రీ అయితే ఆల్రెడీ ఇండియా అని సెలెక్ట్ అయిపోయి ఉంటుంది. సో టైప్ ఆఫ్ ఫ్యామిలీ రేషన్ కార్డ్ అని ఉంది కదా, సో ఇక్కడైతే చూడండి. సో వైట్ రేషన్ కార్డ్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ అందరిది వైట్ రేషన్ కార్డే అనమాట, సో అందుకే చెప్తున్నా. సో రేషన్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేసేయండి. అది కూడా కొత్త రేషన్ కార్డ్ నెంబర్ అయితే న్యూ వచ్చింటాయి కదా, ఆ న్యూ రేషన్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫోన్ నెంబర్ అయితే ఇచ్చేయండి.
సో మెయిల్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్. మెయిల్ అయితే ఎంటర్ చేసిన వెంటనే సో తర్వాత మీ ఫ్యామిలీ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటదనమాట. సో ఫ్యామిలీ నేమ్, సో ఫాదర్ నేమ్, మదర్ నేమ్ అండ్ ఫాదర్ ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. ఇవన్నీ మస్ట్ అండ్ షుడ్‌గా మీరైతే సో మీకేమైనా డౌట్ ఉంటే సో కింద కామెంట్ చేయండి. లేదంటే ఇన్‌స్టాగ్రామ్ పేజ్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్‌లో పెట్టి అక్కడైతే కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్. సో ఇక్కడ చూస్తున్నారు కదా! సో ఫ్యామిలీ డీటెయిల్స్ అయితే డైరెక్ట్‌గా అయితే మీరైతే ఎంటర్ చేసేయండి. సో మాక్సిమం ఏం డౌట్ అయితే ఉండదు. సో సోషల్ కేటగిరీ అంటే సో మన క్యాస్ట్ ఏది అన్నమాట ఫ్రెండ్స్. క్యాస్ట్ బేస్ చేసుకొని అయితే ఉంటది కదా! సో బీసీనా, బీసీబీనా, బీసీసీనా, బీసీడీనా సో ఏ క్యాస్టో అదైతే మీరు ఇక్కడైతే ఎంటర్ చేయాల్సి ఉంటదనమాట. సో క్యాస్ట్ నేమ్ అంటే ఇప్పుడు సో అఫీషియల్‌గా ఉంటాయి కదా! అంటే సబ్ క్యాస్ట్ నేమ్స్ ఉంటాయి కదా! ఆ క్యాస్ట్ నేమ్ అయితే ఇచ్చేయండి ఇక్కడైతే. ఇకపోతే ఫ్రెండ్స్ ఇక్కడికొచ్చేవరకు చాలా మందిలో అయితే డౌట్ ఉంటది. సో ఇక్కడ సో కేర్‌ఫుల్‌గా అయితేనండి టీటీడీ ఎంప్లాయీ చైల్డ్ అంటే టీటీడీ అంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో మీ పేరెంట్స్ ఎవరన్నా గానీ అక్కడ పని చేస్తుంటే సో మీరు వాళ్ళ పిల్లల అలా అయితే మీకు ఇవన్నీ ఎంటర్ చేయాల్సి ఉంటదనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. సో ఇక్కడైతే చూడండి మదర్ ఇన్ టీటీడీ ఎంప్లాయీ అంటే మీ అమ్మ గానీ, సో నాన్న గానీ మీరు ఒకవేళ ఎస్‌వి బాలమందిర్‌లో స్టూడెంట్ అయితే సో మీరైతే ఇవన్నీ ఎంటర్ చేయాల్సి ఉంటదనమాట. లేకపోతే నాట్ అప్లికబుల్ మీద అయితే క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. ఏం ప్రాబ్లమ్ అయితే ఉండదు మీకైతే. సో అంతే ఫ్రెండ్స్ మీరు సో అవి ఎంటర్ చేసిన వెంటనే మీరైతే సో నెక్స్ట్ వచ్చి ఫ్రెండ్స్ మనం ఎడ్యుకేషన్ డీటెయిల్స్ పెట్టాల్సి ఉంటదనమాట. సో పర్సనల్ డీటెయిల్స్ అన్నీ సో మీరైతే ఎంటర్ చేసేయండి. తరువాత మనం ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేద్దాం ఇప్పుడైతే.